తెలంగాణను స్పోర్ట్స్ హబ్ చేస్తా అని రేవంత్ రెడ్డి ఊకూకే చెప్తుంటాడు కదా. అన్నట్టే తన సర్కార్లో ఆటలకు పెద్దపీట వేస్తున్నాడు. స్పోర్ట్స్ యూనివర్సిటీ షురూ చేసిండు. గురుకుల పాఠశాలల్లో ఆటలు ఖచ్చితంగా ఉండాలని ఆర్డర్ వేసిండు. ఇగో ఇప్పుడు ప్రపంచ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీని హైదరాబాద్ కు తీసుకొస్తున్నాడు. ఉత్తగా తీసుకొచ్చడే కాదు, మెస్సీ తోటి ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడబోతున్నాడట సీఎం రేవంత్ రెడ్డి. అంటే తెలంగాణ పబ్లిక్ కు ఫుట్బాల్ ఆట మీద మనసు పడేటట్టు, మంచి మంచి ఆటగాళ్ళు బయటకు వచ్చేటట్టు చేసే ఉపాయం చేస్తున్నాడట. ఎట్లా సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం కాబట్టి దునియాలోనే గొప్ప ఆటగాంతోని పోటీకి దిగుతున్నాడు. సరే, మంచి జరిగితే ఎవరు కాదన్నారు కానీ ఈ ఆటల పోటీకి కోట్ల కోట్లు సర్కారు సొమ్ము ఖర్చు చేసుడే ఏం మంచిగా లేదంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. అప్పట్లో ఫార్ములా ఈ రేసు కార్ల పోటీలు హైదరాబాద్ లో పెడితే దానికి అప్పుడు ఆగమాగం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీలు. మరి ఇప్పుడు మీరు చేసేది ఏంది అని అడుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత కోరిక కోసం సర్కారు సొమ్మును ఖర్చు చేస్తున్నారు. దీంతో తెలంగాణ కొరిగేది ఏముండదు. రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు చేయాల్సిన పనులు చేయకుండా ఈ ఆటలాడేంది, అందగతల పోటీలు పెట్టుడేంది అని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఏందో ఏమో పోన్రి.